వెల్కమ్ టు హైడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ప్రెసెంట్ మార్కెట్ అయితే కరెక్షన్లో ఉంది. మరి ఈ టైంలో ఎస్ఐపి చేయాలనుకుంటున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వాళ్ళ ప్లాన్ ఎలా ఉంటే బెటర్? ఫైనాన్షియల్ మార్కెట్స్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉంటుంది, మార్కెట్ కరెక్షన్ ఇస్ టెంపరీ, గ్రోత్ ఇస్ పర్మనెంట్ అని. అంటే మన కరెక్షన్ అంటున్నది మనం, ఎందుకంటే ఏదో గ్లోబల్ ఈవెంట్ వల్ల మన మార్కెట్స్ కొంచెం పడ్డాయి. దే బిన్ ర్యాలీయింగ్ అప్ అండ్ డౌన్ ఫర్ సమ్ టైమ్ నా. ఆ గ్లోబల్ ఈవెంట్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మార్కెట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అని మన ఎక్స్పెక్టేషన్, మన అజంప్షన్ అది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో 2020 మార్చ్లో మార్కెట్ 40% కరెక్ట్ అయింది. యాక్చువల్గా ఇట్స్ హ్యూజ్ కరెక్షన్ అది. అందరి పొజిషన్స్ లాసెస్ వెళ్ళిపోయారు, ఎవ్రీబడి వాజ్ మేకింగ్ లాసెస్. కానీ అందరికి ఎక్స్పెక్టేషన్ ఏదో మనం ఈ షార్ట్ టర్మ్గా అయిపోతుంది అన్న ఎక్స్పెక్టేషన్ అందరూ కూడా అలాగే ఇన్వెస్టెడ్గానే ఉన్నది చాలా మంది. కొంతమంది కూడా ఎగ్జిట్ అయిపోయారు మార్కెట్ నుంచి. సో అలా ఇన్వెస్టెడ్గా ఉన్నవాళ్ళు విదిన్ 8 to 10 months మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయి ప్లస్ 55-56% వెళ్ళిపోయింది మార్కెట్ పొజిషన్. అప్పుడు సెన్సెక్స్ అది నార్మల్ స్కీమ్స్ కూడా, నార్మల్ స్టాక్స్ కూడా విచ్ ఆర్ గివింగ్ అబౌట్ మేబీ 12 to 18% రిటర్న్స్, ఈ కరెక్షన్ వల్ల ఇన్వెస్టర్స్ మేడ్ అబౌట్ మేబీ 35 or close to 40% రిటర్న్స్ ఈ ఇన్వెస్టెడ్గా ఉన్నప్పుడు. సో నేను చెప్పేది ఏమిటంటే ఈ కరెక్షన్ మనం టెంపరీ అని ఊహించుకోవచ్చు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది క్రాష్ అని అనడం లేదు, ఎందుకంటే ఇది మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది, ఇది ఎక్స్టర్నల్ ఎలిమెంట్ వల్ల మనం ఎఫెక్ట్ అయ్యాం కాబట్టి ఇది కొంచెం కరెక్షన్ టెంపరీగా ఉంటుంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ మార్కెట్లో ఏం చేయాలి ఇన్వెస్టర్స్? ఒకటి, ఫస్ట్ కంగారు పడకూడదు. దే షుడ్ హ్యావ్ పేషెన్స్ అండ్ స్టే ఇన్వెస్టెడ్. బి, ఇఫ్ పాసిబుల్ ఇన్వెస్ట్ మోర్. ఎందుకంటే మార్కెట్స్ డౌన్గా ఉన్నప్పుడే మనకి ఇన్వెస్ట్ చేసినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ వాల్యూ వస్తుంది. అంటే మనకి ఎక్కువ స్టాక్స్ మన అకౌంట్లోకి వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ యూనిట్స్ మన అకౌంట్లోకి వస్తాయి. అది కామన్ అబ్జర్వేషన్ మార్కెట్ డౌన్ అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు. సో ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే ఇన్వెస్ట్ చేయడం మంచిది. లంసమా ఎస్ఐపి అనేది విషయం పక్కన పెడితే దే షుడ్ ట్రై అండ్ ఇన్వెస్ట్ మోర్. ఇన్వెస్ట్ చేయకపోతే అట్లీస్ట్ టేక్ కామ్ అండ్ క్వైట్ అండ్ డోంట్ రిడీమ్, డోంట్ కమ్అట్ ఆఫ్ ది మార్కెట్స్ నౌ. తర్వాత సిచ్యువేషన్ ఇవాల్వ్ అయినప్పుడు, యాజ్ సిచ్యువేషన్ డెవలప్స్ ఓవర్ టైం, మేబీ కపుల్ ఆఫ్ వీక్స్లో, అప్పుడు టేక్ ఏ కాల్ ఏం చేయాలి అన్నది. అసలు ఎస్ఐపి చేయాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ మైండ్లో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఒకసారి చెప్తారా? ఎస్ఐపి అనేది ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దాని 2 ఎలిమెంట్స్, దాంట్లో కోర్ ఎలిమెంట్స్. ఒకటేమో స్టడీ మనీ రావాలి, అంటే సాలరీడ్ పీపుల్ టిపికల్గా, ఆర్ ఈవెన్ బిజినెస్ పీపుల్ ఆల్సో కెన్ డూ ఎస్ఐపి. స్టడీ ఇన్కమ్ ఉండాలి వాళ్ళ అకౌంట్లోకి. ఒక ఫిక్స్డ్ డేట్లో ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది ఎస్ఐపిలో. సెకండ్, డిసిప్లిన్. థర్డ్, గోల్. ఈ 3 పారామీటర్స్ కానీ మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తే ఒక రియలీ మేక్ లాట్ ఆఫ్ మనీ త్రూ ఎస్ఐపి రూట్. సో ఎస్ఐపి ఇందాక మీరు చెప్పినట్టు ఒక ఫిక్స్డ్ డేట్లో డెబిట్ అవుతుంది. ఆ రోజు బ్యాంక్లో మనకి డబ్బు ఉండాలి, అట్టి పెట్టుకోవాలి బ్యాలెన్సెస్. అండ్ మాటికి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, పెరిగిందా లేదా అని చూడడం వల్ల డిసప్పాయింట్మెంట్ తప్ప మనకి ఏమీ రాదు. ఒక గోల్ పెట్టుకోవాలి, లాంగెస్ట్ టర్మ్ గోల్. ఒక 7 ఏళ్ళు 10 ఏళ్ళు గోల్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తే మనకు కావాల్సిన రిటర్న్స్ దాంట్లో వస్తాయి. ఇది చేసే ముందు ఎంత చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అని చేసే ముందు మనం ఒక ఫైనాన్షియల్ ప్లానర్తో కూర్చొని లెక్క వేసుకోవాలి. ఓకే, ఇది నా జీతం, ఇంత డబ్బు నేను స్పేర్ చేయగలను పర్ మంత్, నేను ఇది నా గోల్, అప్రాక్సిమేట్ రఫ్ గోల్. 10 ఏళ్ళు నాకు ఒక 1 crore 2 crores కావాలి, ఈ ఇల్లు కొనడానికి ఏదో పర్టికులర్ గోల్ కింద పెట్టుకోవాలి, ఈ డబ్బుకి నా ఎలా చేయాలి అని హెల్ప్ తీసుకుంటే ప్లానర్ విల్ వర్కౌట్ అండ్ టెల్ యూ మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి, మీ ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో బట్టి యూ కెన్ అడ్వైజ్ యూ. ఓకే, ఇంత ఇన్వెస్ట్ చేయండి, ఈ స్కీమ్స్ చేద్దాం మనం, ఈ రిటర్న్స్ మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి దాదాపు వర్కౌట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది ఒక్కోసారి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో రిటర్న్స్ మనం పెట్టిన నెక్స్ట్ డే పెరిగిపోదు డబ్బు, అది తగ్గచ్చు పెరగచ్చు. మార్కెట్ ఎప్పుడు ఈసీజీ లాగా పైకి కిందకి వెళ్తూ ఉంటుంది, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది గ్రోత్ కనిపిస్తుంది మనకి. దాని బేసిస్ కూడా మన ఇండియన్ ఎకానమీయే. సో మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ మన ఎకానమీ జీడిపి పెరుగుతోంది, మన గ్రోత్ పాత్లో ఉన్నాం గత 10 ఏళ్ళుగా. ఇలాగే 10-15 ఏళ్ళు ఉంటామని ఎక్స్పెక్టేషన్, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఎక్స్పెక్టేషన్. అలా ఉంటాం కాబట్టి కంపెనీస్ పెర్ఫామ్ చేస్తున్నాయి. కంపెనీస్ పెర్ఫామ్ చేసే స్టాక్ మార్కెట్స్ బాగున్నాయి, స్టాక్ మార్కెట్స్ బాగుంటే ఇన్వెస్ట్మెంట్స్ బాగున్నాయి. ఇది బేసిస్ మన దీని బేసిక్గా. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం
అప్ డౌన్స్ ఉన్నా కూడా మనకి మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది మనది. సో ఎస్ఐపిలో కమింగ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ క్వశ్చన్, ఎస్ఐపి కావాల్సింది డబ్బు, పేషెన్స్, గోల్. ఈ 3 ఉంటే చాలు మనకి, ఇంకా మీకే మనీ. ఈ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది కదా, ఇంత టైం బెస్ట్, ఇన్నేళ్ళు ఆగితే బెస్ట్ అని ఏమన్నా ఉంటుందా దీంట్లో? లాంగర్ ది బెటర్. ఓకే. అంటే ఒక 5 ఏళ్ళలో మనం ఎక్స్ అమౌంట్ చేసుకుంటే 10 ఏళ్ళలో అది 2.5x 3x అయిపోవచ్చు. ఓకే. సో అంటే ఎక్కువ టైం ఇస్తే ఇంకా బాగా పెరుగుతుంది. ఓకే. ఓకే. సో అది దీంట్లో కాంపౌండింగ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మ్యాజిక్ అదే దాంట్లో. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఎస్ఐపిలో ఉన్న మ్యాజిక్ అదే, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మ్యాజిక్ ఇలాగే వర్క్ చేస్తున్నాయి సిప్స్లో అన్నమాట. యాక్చువల్గా మనం తెలియకుండానే ఓవర్ టైం మన అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎక్స్ ఉంటే ఫైనల్ వాల్యూ కెన్ బి రియలీ హ్యూజ్. అది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇంకొకటి లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అంటాం. ఇది డెఫినెట్గా ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అది ఒక 10,000 రూపీస్ కానీ మనం 20 years ఇన్వెస్ట్ చేస్తే ఎక్స్ అమౌంట్ మనకి వస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. దాదాపు 98 lakhs 1 crore రావచ్చు మనకి 20 years చేస్తే. అది 10,000 రూపాయలు. 20 ఏళ్ళు నాకు చేసే నా ప్లానింగ్ లేదు, నా మైండ్లో అంత ఎప్పుడు ఆలోచించలేదు, ఊహించలేదు, ఇంకేనా ఆప్షన్ ఉందా అంటే 20,000 రూపీస్ 5 ఏళ్ళు చేస్తే ఆ 1 crore మనం తెచ్చుకోవచ్చు. రియలీ. సో దీంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎక్కువ అమౌంట్ షార్ట్ టైం ఇనిషియల్ పార్ట్ ఇన్వెస్ట్ చేస్తాం మనం. అవునవును. 20,000 per month, ఏడాది 2.4 lakhs, 5 ఏళ్ళు అంటే 12 lakhs ఇన్వెస్ట్ చేస్తాం మనం. మిగతా 10 ఏళ్ళు మనది అలాగే అట్టి పెట్టేస్తుంది అన్న. సో అప్పుడు అది 15 ఏళ్ళు అట్టి పెడతాం, 5 years చేసి 15 years అట్టి పెడతాం మనం. అప్పుడు 1 crore అయిపోతుంది. ఫస్ట్ పార్ట్లో 10,000 రూపాయలు చేస్తాం మనం ఎవ్రీ మంత్, ఏడాదికి 1.2 lakhs, 20 yearsకి 2.24 lakhs. సో అలా అవుతుందన్నమాట యాక్చువల్గా. సో ఎక్కువ పార్ట్ మన ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తే చాలా ఎక్కువ గ్రోత్ అవుతుంది. సో సెకండ్ పార్ట్, ఈ లిమిటెడ్ ఎస్ఐపి అనేది యూత్ చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు షార్ట్ టైంలో డబ్బు ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి దాన్ని. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ లేదు దాంట్లో. వదిలేస్తే డబ్బు విల్ గ్రో ఆటోమేటికలీ. సో ఇట్స్ ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఫర్ యంగ్స్టర్స్. అంటే ఈ ఎస్ఐపిని చూస్ చేసుకునేటప్పుడు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఎలాంటి వాటి మీద చేయాలి అన్నది కూడా గైడెన్స్ ఎలా? దానికి రిస్క్ ప్రొఫైలింగ్ అంటాం మేము. ఓకే. అంటే ఒక వ్యక్తి ఎంత రిస్క్ తీసుకోని ఉద్దేశం ఉంది, రిస్క్ అంటే నాట్ టూ మచ్ ఆఫ్ రిస్క్ కాదు, కానీ ఒక అతని మైండ్లో ఎలాంటి ఆలోచన ఉంది అతను. అంటే యంగ్స్టర్స్కి మనం ఈక్విటీ బాగా పెట్టచ్చు, మిడిల్ ఏజ్ అయితే డెట్ అండ్ ఈక్విటీ కాంబినేషన్ పెట్టచ్చు, కొంచెం సీనియర్ సిటిజన్ కేటగిరీ అయితే మనం మోస్ట్లీ హైబ్రిడ్ డెట్ ఫండ్స్ పెడతాం. ఇవన్నీ రిస్క్ ప్రొఫైలింగ్ అంటాం అంటే. అంటే దాన్ని బట్టి మన రిటర్న్స్ మనకి వర్కౌట్ అవుతాయి. దాని బేసిక్ మనం స్కీమ్ సెలెక్ట్ చేస్తాం. దాదాపు 2,000 స్కీమ్స్ ఉన్నాయి మన మ్యూచువల్ ఫండ్స్లో. సో అలాగే 6,000 స్టాక్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. ఏ స్టాక్ ఎవరికి సూటబుల్ అనేది ఆ మ్యాచింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి రిస్క్ ప్రొఫైలింగ్ బట్టి. సో మ్యూచువల్ ఫండ్స్ దగ్గర వచ్చేప్పటికి ఎస్ఐపిలో మనం వెళ్ళినప్పుడు రిస్క్ ప్రొఫైలింగ్ బట్టి ఓకే ఈక్విటీ స్టాక్స్లో స్మాల్ క్యాప్ స్టాక్స్ పెట్టాలా లేకపోతే లార్జ్ క్యాపా, ఏ కేటగిరీ పెడితే ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఒక ట్రాక్ రికార్డ్ మా దగ్గర ఉంటుంది కంపెనీ పెర్ఫార్మెన్స్ బట్టి. అవును కూడా పాస్ట్ ట్రాక్ రికార్డ్స్ అని, ఫ్యూచర్లో అలా ఇస్తాం గ్యారంటీ లేదు, కానీ మన అదొక బేసిస్ అవుతుంది మన లెక్క వేయడానికి. అది అలా మనం అలా రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. ఈ మధ్యలో మనం అనుకున్నట్టు కానీ రిటర్న్స్ రాకపోతే మనం దాన్ని కోర్స్ చేంజ్ చేసి ఇంకొక స్కీమ్ పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు. మళ్ళీ దానికి ఏమైనా చార్జెస్ లాంటివి హిడెన్ ఫీజెస్ ఉంటాయండి? కొంచెం ఉంటాయి దాంట్లో. ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆబ్వియస్లీ, కానీ మన లార్జర్ ఆబ్జెక్టివ్ స్కీమ్ పెర్ఫార్మ్ చేయట్లేదు, ఇంకో స్కీమ్ బాగా చేస్తాం కాబట్టి మనకి ఆ గెయిన్ విల్ బి సార్ట్ ఆఫ్ బోనస్ ఫర్ us టు షిఫ్ట్. అంటే పెద్ద చార్జెస్ ఏం పడవు, యూ కెన్ హ్యాండిల్ దట్ కంఫర్టబుల్లీ. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లాన్ మీకు అడ్వైస్ చేస్తారు. దట్స్ ఇంపార్టెంట్ టు నోట్. ఇవన్నీ కూడా డూ ఇట్ యువర్ సెల్ఫ్ మోడ్లో ఈజీగా కనపడతాయి. చాలా యాప్ ఫైనాన్షియల్ స్టార్ట్అప్ యాప్స్లో అంత ఈజీ కాదు, చూసేంత ఈజీ కాదు చేయడం అనేది. దీంట్లో చాలా మెళకువలు ఉన్నాయి దీంట్లో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.